Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. हरे कृष्ण नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मुखं करोति वाचालं भंगं లంఘాయతే గిరిమత్పాతమహం వందే శ్రీగురుం దీనతారిణం। స్వాగతం అండి అందరికీ। శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 8వ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల గురించి మనం అర్థం చేసుకోబోతున్నాము। పరీక్షిత్ మహారాజుని కృష్ణుడు ఎలా కాపాడాడు, తదనంతరం కుంతి మహారాణి కృష్ణుడికి ఆమె హృదయపూర్వక ప్రార్థనలను ఎలా వినిపించింది అన్న పాయింట్ పైన ఈ చాప్టర్ డిస్కషన్ జరుగుతుంది। సో ఫస్ట్ మనం కిందటి అధ్యాయంలో పుత్రులందరూ చనిపోయిన తర్వాత అశ్వత్థామని వాళ్ళు శిక్షించిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, తదనంతరం ఏం జరిగిందన్న పాయింట్ పైన అక్కడికి వచ్చి ఆగింది। సో ఈ చాప్టర్ ఆ సంఘటన నుంచి మొదలవుతుందన్నమాట। సూత ఉవాచ, సూత గోస్వామి చెప్తున్నాడు, అతాతే సంపరేతానాం అంటే చనిపోయిన వాళ్ళందరి కోసం, అతాతే తర్వాత ఇప్పుడు అంత్యక్రియలు అనేవి జరపాలి కాబట్టి, స్వానాం ఉదకం ఇచ్చతాం, స్వానాం వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ అనమాట, బంధువులు, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇరువైపుల నుంచి కూడా వాళ్ళందరూ బంధువులే, అన్నలు తమ్ముళ్ళు లేకపోతే నాన్నలు తాతలు గురువులు, ఈ కేటగిరీలోనే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆ కేటగిరీలోనే ఉన్నారని కాబట్టి స్వానాం ఉదకం ఇచ్చతాం, వాళ్ళందరికీ తిలోదకాలు ఆఫర్ చేయడానికి ఇచ్చతాం అనుకుని, దాతుం సకృష్ణ గంగాయాం, సో గంగా నది దగ్గరికి వచ్చారనమాట। ఎవరు? పాండవులు, ద్రౌపదీదేవి, సకృష్ణ, వాళ్ళందరికీ తర్పణాలు వదలటానికి గంగా నది దగ్గరికి వచ్చారు। గంగాయాం పురస్కృత్య యయుశ్రియ, వాళ్ళ ముందు అందరూ ఈ చనిపోయిన వాళ్ళ యొక్క భార్యలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ముందుండి అందరూ కూడా గంగానది దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ సంబంధించిన పితృకర్మణాలు శ్రద్ధాకర్మణాలన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ నిర్వహించడానికి గంగానది దగ్గర అసెంబుల్ అయ్యారనమాట। అంటే ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు శ్రద్ధాశర్మణి అని చెప్పి చేస్తాం, శ్రద్ధాకర్మణ పిండ ప్రదానం అని అంటారు। సో దీనివల్ల ఏమవుతుందంటే బేసికలీ ఎవరైనా చనిపోయినప్పుడు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు పునర్జన్మలు అంటే వచ్చే జన్మలో ఎలాంటి శరీరం పొందాలనేది వాళ్ళ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది। సో మనం భౌతికంగా చేసే ఈ పాపకృత్యాల వల్ల ఒక్కొక్కసారి మనకి స్థూల శరీరం దొరకకపోవచ్చు। సో దానికోసం అని చెప్పి వాళ్ళు భూత ప్రేత పిశాచాల్లాగా కొన్ని దెయ్యాల్లాగా తిరగాల్సి వస్తుంది అనమాట। సో అలాంటి సమయంలో ఈ పిండోదక ప్రోగ్రాం చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా ఆ ఘోరమైన వికృత రూపాల నుంచి వాళ్ళకి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది, ఒక మనుష్య జన్మ శరీరం తీసుకునే అవకాశం అనేది దొరుకుతుంది అని చెప్పి దానికోసం అని చెప్పి ఈ పిండ ప్రదానం ప్రోగ్రాం చేస్తారు। అంటే నది దగ్గరికి వెళ్ళి నది దగ్గర అక్కడ నదీ నీళ్లతోనే కొంచెం ధాన్యాలు అవన్నీ కూడా ఒక ముద్దల్లాగా చేసి అన్నం అంత ముద్దలా చేసి భగవంతుడికి నైవేద్యం చేసిన తర్వాత తదనంతరం ఆ ప్రసాదాన్ని ఆ చనిపోయిన జీవికి ఒక నివేదన కింద ఆఫర్ చేస్తే ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆ జీవికి ఉన్న పాపాలన్నీ కూడా అతనికి విముక్తి కలిగి అతనికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే జన్మలో దొరకడానికి అవకాశం అని చెప్పి ఇది ప్రోగ్రామ్ అనమాట। చాలామంది ఏమనుకుంటారు, ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటన్నిటికీ వాల్యూ లేదు, వీళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు, దేనికి ఫాలో అవుతున్నారు ఎవరికి తెలియదు అంటే ఒక సొసైటీలో ఏమైందంటే ఈ కమ్యూనికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండకపోవటం వల్ల దాని యొక్క విశిష్టతని జనాలు అర్థం చేసుకోరు। అందుకని చెప్పి ఇప్పటికీ కూడా మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే అందరూ కాశీకి వెళ్తారు,
కాశీలో పిండ ప్రదానం చేస్తారు, లేకపోతే గయా వెళ్తారు. గయాలో అక్కడ వామనదేవుడి యొక్క పాదం ఉంటుంది, విష్ణు పాదం. ఆ విష్ణు పాదం దగ్గర ఎవరైనా చనిపోయిన వాళ్ళకి అక్కడ తిలోదకాలు ఆఫర్ చేస్తే విష్ణు పాదం నుంచి డైరెక్ట్గా వాళ్ళ యొక్క ముక్తి అనేది అంటే మంచి అవకాశం అనేది దొరుకుతుందని చెప్పి శాస్త్రాలన్నీ కూడా గ్లోరిఫై చేస్తాయి వాటికి. అంటే లేకపోతే అంత దూరం కాశీ వెళ్ళలేకపోయినా సరే పుణ్య నదుల దగ్గరికి వెళ్ళి అక్కడైనా సరే గోదావరి దగ్గర కానీ, కృష్ణానది దగ్గర కానీ, కావేరీ నది దగ్గర కానీ, ఇలాంటి మంచి పుణ్య నదుల దగ్గరికి వెళ్ళి అక్కడైనా సరే తర్పణాలు ఆఫర్ చేస్తారు. కాకపోతే సంవత్సరంలో ఒక 15 రోజులు అని చెప్పి పితృపక్షం అని అంటారు. మహాలయ అమావాస్య మెయిన్, దానికి ముందు ఒక 15 రోజులు పితృపక్షం అని అంటారు. ఆ పితృపక్షంలో కూడా చనిపోయిన వారందరికీ కూడా వేరే వేరే రోజుల్లో ఆఫర్ చేయలేకపోయినా సరే ఆ 15 రోజుల్లోపు మన వంశంలో ఉండే పితృలందరికీ కూడా వాళ్ళకి ఆ సమయంలో ఆఫర్ చేస్తే అది వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సుకృతి అనేది వాళ్ళకి లభిస్తుంది అని చెప్పి దానికోసం అని చెప్పి ఆ సమయాన్ని కూడా కేటాయించారనమాట. ఇప్పుడు గంగానది దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసిన తర్వాత ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే గంగానది యొక్క స్పెషాలిటీ ఏంటి? గంగానది భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది కాబట్టి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క పాదాల యొక్క శరణాగతి పొందగలడానికి ఇది అవకాశం అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఎందుకంటే గంగాదేవి స్వయంగా భగవంతుడికి నుంచి ఉద్భవించింది కాబట్టి భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి మనం గంగానదికి ఆమె నీళ్ళ ద్వారానే ఆమెకు తర్పణాన్ని వదులుతున్నాం. మనం అలాగే మనం భౌతిక ప్రపంచం నుంచి ఈ భూమి వస్తుంది. భూమి నుంచి వచ్చినప్పుడు మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం సంక్రాంతి వచ్చిందనుకోండి, సంక్రాంతికి మనం భూమి తల్లికి మనం పూజ చేస్తాం. ఏంటి? ఆమె నుంచి వచ్చిన వస్తువుల నుంచే ఆమెకు మళ్ళీ పూజ చేస్తున్నాం. ఏంటి? పుష్పాలు, పళ్ళు, ధాన్యాలు అవన్నీ కూడా భూమి నుంచి ఉద్భవించినవి. మళ్ళీ తీసుకెళ్ళి భూమికే మనం పూజ చేసినప్పుడు అవే నైవేద్యం కింద మనం ఆఫర్ చేస్తాం. అలాగే నదిలోకి వెళ్ళినప్పుడు కూడా మనం తిలోదకాలు వదిలినప్పుడు ఆ నది యొక్క నీళ్ళనే మళ్ళీ నదికే ఆఫర్ చేస్తున్నాం. బట్ ఇందులో మనకి అంటే మనం ఈ ఆఫర్ చేయడం నదికి ఏమి షార్టేజ్ ఏమి అనిపించదు, లేకపోతే భూమికి ఏమి కొత్తగా ఏమి అనిపించదు. బట్ ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనకి వాళ్ళ యొక్క కృపాసిద్ధిని కూడా మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. వాళ్ళ యొక్క మెర్సీని మనం అట్రాక్ట్ చేసి భగవంతుడి యొక్క సన్నిధానంలో భగవంతుడి యొక్క ఆపర్చునిటీ కోసం ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. తర్వాత తే నినియోదకం సర్వే విలప్య చ భృశం పునః ఆప్లుత హరిపాదాబ్జ రజపూత సరిజ్జలే. తే విలప్యచ, ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరికీ ఇక దహన సంస్కారాలు జరిగిన తర్వాత అందరూ బాధపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, శోకాన్ని వ్యక్తపరుస్తుంటారు. తే విలప్య చ భృషాం అంటే తర్వాత వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నినీయ ఉదకం నీళ్ళని ఆఫర్ చేశారనమాట. తర్వాత పునఃసర్వే ఆప్లుత శరీచలే, వాళ్ళందరూ కూడా తిలోదకాలు ఆఫర్ చేసినారు, స్నానం చేశారు. అక్కడ నదీ నీళ్ళలోనే వీళ్ళందరూ కూడా స్నానం చేసుకొని తర్వాత పూత, దాని తర్వాత ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆ ఏరియా మొత్తం కూడా ప్యూరిఫై చేసుకుని వాళ్ళ శరీరాన్ని మనసుని అంతా కూడా ప్యూరిఫై చేసుకున్న తర్వాత ఎందుకంటే ఈ గంగానది యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే అది భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది కాబట్టి భగవంతుడితో కనెక్షన్ ఉంది కాబట్టి ఆ నీళ్ళని టచ్ చేయడం ద్వారా మనం కూడా ప్యూరిఫై అవుతాము, భగవంతుడి యొక్క భావనలోకి మనం రాగలము అని చెప్పి వాళ్ళందరూ కూడా గంగానది సమీపంలో వీళ్ళందరూ కూడా ఈ చర్యలన్నీ కూడా పాటించారు. సో ఈ విశిష్టతను మనకి భాగవతంలో చాలా చోట్ల చెప్తారు, ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా ఎంత మంగళమైన కార్యాలనంటే అవి వినేవారికి, చెప్పేవారికి, క్వశ్చన్ చేసేవారిని అందరినీ శుద్ధపరుస్తాయి అన్నమాట. అవి జస్ట్ మాట్లాడేవారికే కాదు, అడిగిన వారికి, వినేవారికి, చెప్పేవారిని, ప్లస్ ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా కూడా శుద్ధమవుతుంది భగవంతుడి యొక్క లీలల గురించి మనం అర్థం చేసుకుంటే అన్నమాట. అవి ఎలాగంటే గంగానది నీళ్లతో సమానం అనమాట. భగవంతుడి యొక్క భాషణ, భగవంతుడి పైన భాషణ గంగానదితో సమానం అనమాట. ఎందుకంటే గంగానది భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ గంగానది ఎక్కడ ప్రవహిస్తే ఆ ప్రాంతం అంతా శుద్ధంగా ఉంటుంది కాబట్టి అలాగే ఎవరు స్నానం చేస్తారో వాళ్ళందరూ శుద్ధమవుతారు. ఒక ప్రాంతం అంతా శుద్ధమవుతుంది, స్నానం చేసేవారు శుద్ధమవుతారు. అలాగే భగవంతుడి యొక్క గుణగణాలు చెప్పేవారు శుద్ధమవుతారు, వినేవారు శుద్ధమవుతారు, అడిగిన వారు శుద్ధమవుతారు, ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధమవుతుంది అదే విధంగా అని చెప్పి అది ఇంకో చోట గ్లోరిఫై చేస్తారు భాగవతంలో. ఇంకొకటి వచ్చేసరికి ఎవరైతే గంగానదికి వెళ్ళి అంటే స్నానం అనేది 3 రకాలు చెప్తారు. మానసిక స్నానం, మనసులో
ఆ గంగా నదిని తలుచుకుంటే, ఆ పుణ్య నదులను తెలుసుకొని వాటిలో స్నానం చేసినామని చెప్పి అనుకున్నా సరే అది మానసిక స్నానాన్ని గ్లోరిఫై చేస్తారు. 2 అంటే ఎందుకంటే మనం వెళ్ళలేకపోయాం. మనం వెళ్ళలేనప్పుడు మరి ఇప్పుడు మనకి 12 సంవత్సరాలకు ఒకసారి మనకి పుష్కరాలు వస్తాయి. అందరూ వెళ్ళలేరు. కొంతమంది మాత్రమే వెళ్ళి వస్తారు. సో వెళ్ళి వచ్చినప్పుడు అరే మనం స్నానం చేద్దాం అనుకున్నాము, మనం చేయలేకపోయాను, ఓకే అని మనసులో మనం ధ్యానం చేసుకొని గంగా నదిలో మునిగినట్టు అనుకున్నా సరే అది మానసిక స్నానం కింద గ్లోరిఫై చేస్తారు. 2 ప్రాకృతిక స్నానం అంటే నది దగ్గరికి వెళ్ళి స్వయంగా స్నానం చేయటం అనమాట. సో 3 మునకలు వేసి రావటం వచ్చేసరికి తర్వాత ఒక్కొక్కసారి మనం నదిలో బాగా ఫోర్స్ ఉండొచ్చు, మనం అక్కడ ప్రాపర్ ప్లేస్ ఉండకపోవచ్చు, లేకపోతే మన ఏజ్కి అంత వాటర్ అంత కూలింగ్ మనకి సపోర్ట్ చేయనప్పుడు అప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే నదిలోంచి నీళ్ళు తీసుకొని ఒక 3 సార్లు తలపైన చల్లుకుంటారు అనమాట. అది కూడా స్నానంతో సమానం. ఏ విధంగా అంటే ఒక విధంగా ఏంటంటే మనం స్నానం చేసినప్పుడు ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మన ఒంటిపైన ఉన్న మురికిపోవటానిక మనం వెళ్ళి స్నానం చేస్తుంది అనేది. ఈ పుణ్య నదుల్లో స్నానం చేసినప్పుడు ఏంటంటే భగవంతుడి యొక్క భావనని మనం మనసులో ఉద్భావం చేసుకొని భగవంతుడి యొక్క భావన ద్వారా మనలో ఉండే ఆ కల్మషాన్ని మనం ప్యూరిఫై చేసుకుంటున్నాం. అంటే శరీరం పైన ఉండే కల్మషం కాదు, మనసులో ఉండే చెడు పదార్థాలు, హృదయంలో ఉండే అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా మనం ప్యూరిఫై చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం భగవంతుని, ఎందుకంటే గంగానదిని స్మరించుకుంటే గంగానది భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భగవంతుడిని ఇండైరెక్ట్గా మనం స్మరించుకుంటున్నాం. లేకపోతే భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క పాదాల యొక్క తీర్థజలాన్ని మనం గంగానది నీళ్ళని మనపైన చల్లుకుంటే భగవంతుడి యొక్క పాదాల యొక్క వాష్ చేసిన తీర్థజలాన్ని మనం తలపైన చల్లుకున్నట్టే అది మనల్ని ప్యూరిఫై అయినట్టు, భగవంతుడితో టచ్ వచ్చినట్టే అనమాట. సో ఈ విధంగా కూడా ఈ స్నానం వల్ల ఏంటంటే మనం మానసికంగా కూడా మనం ప్యూరిఫై అవుతుంటాం అనమాట. అది పాయింట్ అనమాట. సో మనకి భాగవతంలో ఒక చోట కూడా చెప్తారు, విదుర ఉద్ధవ సంవాదంలో వాళ్ళిద్దరి గురించి, విదుర మైత్రేయ సంవాదంలో విదురుడు అడుగుతున్నాడు అనమాట, మార్గంతి ఎత్తే ముఖపద్మ నీడైస్ చంద సుపర్ణే ఋషయో వివిక్తే యశ్యాగ మర్షదో సరిద్వరాయ పదం పదం తీర్థపద ప్రపన్న. అంటే తీర్థపద భగవంతుడికి ఇంకొక పేరు ఏంటంటే తీర్థపద. భగవంతుడి యొక్క పాదాలు అన్ని తీర్థాల్లో కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి. అవి ఏంటంటే ఆ తీర్థాల్లో అక్కడ ఉండే మనుషులందరికీ కూడా ఒక శరణు కల్పించడానికి భగవంతుడు అన్ని చోట్ల అన్ని తీర్థాల్లో ఒక అవతారం తీసుకొని అక్కడ దర్శనం ఇస్తుంటాడు అనమాట. దానివల్ల వివిక్త ఋషయ అంటే మనస్సు శుద్ధంగా ఉన్న ఋషులందరూ కూడా ఛందస్సుపర్ణ వేదాల యొక్క భుజాలపైన వాళ్ళు వెళుతూ మార్గంతి అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారనమాట. ఏంటి అంటే తే ముఖ పద్మ భగవంతుడి యొక్క పాద పద్మములైన పాదాలని వెతుకుతూ ఉంటారనమాట. భగవంతుడి యొక్క పాదాలు ఎక్కడున్నాయా అని చెప్పి, భగవంతుడి యొక్క ముఖం ఎక్కడుందని చెప్పి, భగవంతుడి యొక్క అవతారమైన విగ్రహాలన్నింటినీ వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు. తర్వాత నీడై యశ్య పదం పదం వాళ్ళందరూ కూడా ప్రతి పదంలో, ప్రతి క్షణంలో, ప్రతి సమయంలో కూడా భగవంతుడి యొక్క పాదాలనే స్మరించుకుంటూ, భగవంతుడి యొక్క పాదాలని స్మరించుకుంటూ వాళ్ళు ప్రతి నిమిషం కూడా సరిత్వర్యాహ గొప్ప గొప్ప నదుల్ని యొక్క లైక్ గంగా నది అంటే గొప్ప నదుల్ని వాళ్ళు శరణు తీసుకున్నారనమాట. ఎందుకంటే అలాంటి నదుల యొక్క శరణు తీసుకోవడం ద్వారా అగమర్ష ఉదహ మన శరీరంలో ఉండే కల్మషాలన్నింటినీ కూడా మనం ప్యూరిఫై అయిపోగలము. మనం ఎందుకంటే భగవంతుడు సుప్రీం ప్యూర్, అలాంటి సుప్రీం ప్యూర్ టచ్లోకి వచ్చిన మనం కూడా మోస్ట్ ప్యూరిఫై అయిపోతాం అన్నమాట. సో ఇలాగా విదురుడు కూడా ఇలా గ్లోరిఫై చేస్తున్నాడు. అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం భగవంతుడి యొక్క సాంగత్యం అంత కంటే ఎక్కువే అన్నట్టు గ్లోరిఫై చేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరకడం భౌతిక ప్రపంచంలో చాలా కష్టం. ఎంత తపస్సు చేసిన అందరికీ కూడా భగవంతుడు సాక్షాత్కరించాడు. కానీ గొప్ప భక్తులు వాళ్ళ యొక్క కృప వల్ల వాళ్ళు మనం అంత కష్టపడకపోయినా మన ముందు వచ్చి మనతో పాటు ఉండి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదించి వెళ్తుంటారు. అందుకని చెప్పి గొప్ప భక్తుల్ని కృష్ణుడు అంటాడు, వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు. నేను వద్దున్న ప్రదేశాలకైనా సరే వాళ్ళందరూ వెళ్ళి నా గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. సో నా కోసం ఇంత ప్రయత్నించేవారు, ఎంత పరితపించేవారు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో సర్టిఫై చేస్తాడు. అంతకంటే ఇంకా ప్రియమైన వారు వేరు లేరు అని చెప్పి ఆయన ఎష్యూరెన్స్ ఇస్తాడనమాట. నా భక్తులకంటే ఇంత కష్టపడి నా కోసం ప్రచారం చేసేవారి కంటే ఇంకా ఎవరు లేరు అని చెప్పి ఆయన గ్లోరిఫై చేస్తాడు అలాంటి యొక్క ప్రయత్నాన్ని. అంటే భౌతిక ప్రపంచంలో కూడా ఇక్కడ ముఖ పద్మ అని అంటారు. ముఖ పద్మ అంటే భగవంతుడి యొక్క శరీరాన్ని లోటస్ ఫ్లవర్తో కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ అని అంటే లోటస్ ఫ్లవర్ అనమాట.
భగవంతుడి యొక్క అత్యున్నత సృష్టి వచ్చేసరికి లోటస్ ఫ్లవర్. అందుకనే ద బెస్ట్ థింగ్ని మనం గ్లోరిఫై చేసేటప్పుడు దానికి సరిసమానమైన వస్తువునితో ఈక్వేట్ చేస్తే అప్పుడు జనాలకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వస్తువుని మనం కంపేర్ చేయాలంటే భౌతికంగా ఉండే ఒక వస్తువుని హయ్యెస్ట్ పర్ఫెక్షన్ ఉన్న వస్తువుని రిలేట్ చేస్తే మనం ఆధ్యాత్మిక యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పనమాట. దాని యొక్క విశిష్టత అంత గొప్పది అని చెప్పి మనకి తెలియటానికి దాంతో కంపేర్ చేస్తుంటారనమాట. అలాగే భౌతిక ప్రపంచంలో ఇంకొక అద్భుతమైన వస్తువు ఏంటయ్యా అంటే వేదాల యొక్క సారాంశం శ్రీమద్ భగవద్గీత. ఎంటైర్ వేదాలని ఒక ఆవు కింద తీసుకుంటే కృష్ణుడు గోపాలక, దూడ అర్జునుడు, ఆ ఆవు నుంచి వచ్చిన పాలు ఈ భగవద్గీత. అది శంకరాచార్య వర్ణించిన గీతా మహాత్మ్యంలో శ్లోకాన్ని గ్లోరిఫై చేస్తారనమాట. సో భగవద్గీతని ఈ ప్రపంచంలో అత్యున్నత మోస్ట్ రిలీషబుల్ సబ్జెక్ట్ అనమాట. భగవంతుడి గురించి మనకి కంప్లీట్ గ్లోరిఫికేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏం చెప్తారంటే అన్ని శాస్త్రాల్లో ఉన్నవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నన్ని వేరే శాస్త్రాల్లో కూడా లేవు అన్నట్టు భగవద్గీత యొక్క విశిష్టతను చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భగవద్గీత నుంచి అన్నీ ఉద్భవించినాయి కాబట్టి మన మనస్సు, మన ఇంటెలిజెంట్ కెపాసిటీ, మన బుద్ధితత్వం కూడా భగవంతుడి నుంచి ఉద్భవించింది కాబట్టి భగవంతుడి యొక్క శరణు తీసుకుంటే ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం అర్హులు అవుతాము అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి కూడా మన దేశంలో కూడా చాలా పుణ్య నదులు ఉన్నాయి. ఈ పుణ్య నదులన్నీ కూడా మన అందరికీ భగవంతుడి యొక్క భావనని కలిగించడానికి, భగవంతుడి యొక్క ప్రేరణని పెంపొందించడానికి మనకి సహాయపడతాయి. దానికోసం అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుణ్యనదికి ఒక్కొక్క పుష్కరాలాగా అంటారు. 12 సంవత్సరాలకి అంటే 12 సంవత్సరాలు 12 నదుల్ని మనం వర్షిప్ చేస్తాం. ఆ సమయంలో మనం వెళ్ళి ఆ సమయంలో స్నానం చేసినప్పుడు ఆ సమయంలో మనకి మంచి జరుగుతుంది, మనకి అమృత గడియలు అని చెప్పి చాలా వరకు అలా గ్లోరిఫై చేస్తుంటాము. లేకపోతే మకర సంక్రాంతి రోజు కొన్ని ఆస్పీషియస్ అకేషన్స్, పండగల రోజు నదీ స్నానంకి వెళ్ళి తెల్లవారుజామున స్నానం చేసుకొని వచ్చి అవన్నీ కూడా ఏంటంటే మనలో ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని మనల్ని పెంపొందించుతాయి అన్నమాట. భగవంతుడికి చేరువ అవటానికి కూడా ఇవన్నీ ఒక మార్గాలు అని చెప్పి చెప్తారనమాట. సో దానికోసం అని చెప్పి భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఈ పుణ్య నదుల్ని, భగవద్గీతని మనకు ప్రసాదించింది ఏంటంటే ఆయనకి యొక్క సాంగత్యాన్ని వీటి ద్వారా మనం ఈజీగా పొందొచ్చు అని చెప్పి మనకు ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తున్నాడు భగవంతుడు. ఆయన యొక్క ప్రతిరూపాలైన ఈ వస్తువులన్నింటినీ కూడా మనకి ప్రసాదించడం ద్వారా మనం ఆయన యొక్క అసోసియేషన్ని మనం ఎప్పుడూ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటీ కింద మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకొక చోట కూడా మళ్ళీ మనం విదుర మైత్రేయ సంవాదంలో మళ్ళీ ఇది డిస్కషన్ జరుగుతుందన్నమాట. గొప్ప భక్తులు, ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఆధ్యాత్మిక తత్వం యొక్క విశిష్టత డిస్కస్ చేస్తుంటారు. సో ఆ విశిష్టతని అర్థం చేసుకోవడానికి వేరే భక్తులు దానికి ఉత్సుకత చూపిస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ శౌనకాది ఋషులు వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు విదుర మైత్రేయ యొక్క సంవాదం గురించి అర్థం చేసుకోవడానికి వాళ్ళు సూత గోస్వామిని అడుగుతూ తయో సంవాదతో సూత, తయో అంటే విదుర మైత్రేయస, వీళ్ళిద్దరి మధ్య సంవాదం తయో, వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఏం జరిగింది ఓ సూత గోస్వామి, ప్రవృత్తాహి అమల కథాహ, ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం ఎలాంటిదంటే స్వభావంగా అది అమలహ అంటే శుద్ధమైన కథ అన్నమాట. భగవంతుడి యొక్క తత్వం గురించి డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి అది స్వభావంగా కూడా చాలా శుద్ధమైంది. ఆ సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేసింది. ఆపో గంగా ఇవ అగ అగ్నేర్, అది గంగాజలం లాంటిది అనమాట. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏంటిది భగవంతుడి యొక్క కథ అనేది ఒక గంగాజలం లాంటిది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలాగే మాటలు జలజల రాలుతుంటాయో, నదీ నీళ్ళు ఎలా గలగలా పారుతుంటాయో, భగవంతుడి యొక్క సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు అలాగా పారుతుంటాయి వాళ్ళ యొక్క సంభాషణ అని చెప్తూ ఆపో గంగా ఇవ అగ అగ్నిర్, అగాగ్నిర్ అంటే మన అంటే మన పాపాలన్నీ కూడా ఒక మంటలో వేస్తే ఎలా భస్మం అయిపోతాయో అలాంటి గ్నిర్ మనలో ఉండే ఈ కథ వినటం ద్వారా, భగవంతుడి యొక్క సంభాషణ వినటం ద్వారా మనలో ఉండే ఈ పాపాలన్నీ కూడా మనం ప్యూరిఫై అయిపోతుంటాము. ఎందుకంటే హరే పాదాంబుజాశ్రయ, ఈ కథలన్నీ కూడా భగవంతుడి యొక్క హరేహే పాద అంబుజ, ఆయన యొక్క పాదాల యొక్క ఆశ్రయ, మనం షెల్టర్ పొందగలము అని చెప్పి ఈ పాయింట్ ద్వారా అన్నమాట. భగవంతుడు ఆధ్యాత్మిక పరంగా ఆయన అబ్సల్యూట్ అని అంటారు. అంటే ఆయనకి వ్యత్యాసం ఉండదు. ఆయన రూపాలకి, ఆయన ఆకారానికి, ఆయన పేరుకి, ఆయన కథలకి, ఆయన లీలలకి అన్నిటికీ కూడా వ్యత్యాసం లేదు. సో ఆయన స్మరించుకుంటే ఆయనతో అసోసియేట్ అయినంత పుణ్యఫలమైన. ప్లస్ గొప్ప భక్తులు ఎక్కడైతే డిస్కషన్ చేశారో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళని సంతోషపరచడానికి అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ గ్లోరిఫై, స్వయంగా విష్ణువే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట.
నారదుడికి చెప్తుంటాడు అనమాట, నాహం తిష్టామి వైకుంఠే నాహం యోగినాం హృదయేషువ యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. యోగినాం హృదయేషువ, యోగుల హృదయాల్లో దొరకను నేను. ఎత్ర గాయంతి మద్భక్త, నా భక్తులు ఎక్కడైతే నన్ను గ్లోరిఫై చేస్తూ నన్ను పాడుతూ ఉంటారో, నా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తుంటారో, తత్ర తిష్టామి నారద, నేను అక్కడ వాళ్ళ యొక్క సంభాషణ నేను రిలీజ్ చేస్తూ ఉంటాను అని చెప్పి భగవంతుడు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు ఈ సబ్జెక్ట్. ఇక్కడ గొప్ప భక్తులు ఉన్నప్పుడు వాళ్ళు భగవంతుడిని వాళ్ళ భాషణ ద్వారా భగవంతుని ఇన్వైట్ చేయగలరు అక్కడ. సో ఇక్కడ స్వయంగా వీళ్ళందరూ కూడా చేస్తున్న ప్రాసెస్లో కూడా ఇక్కడ స్వయంగా కృష్ణుడే ప్రత్యక్షమై ఉన్నాడు, పర్సనల్గా ఉన్నాడు. తత్ర ఆసీనం కురుపతిం, అక్కడ కురుపతిం అంటే ధృతరాష్ట్ర, యుధిష్ఠిర వాళ్ళందరూ ఆసీనం కూర్చొని ఉన్నారనమాట. ధృతరాష్ట్రం స అనుజం అంటే యుధిష్ఠిర మహారాజు, ధృతరాష్ట్ర స అనుజం ఆయన తమ్ముళ్ళందరూ కూడా. గాంధారి కూడా కూర్చొని ఉంది. పుత్ర శోకార్థం, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క పుత్రులు, ద్రౌపదీదేవి యొక్క పుత్రులు చనిపోయారు, గాంధారి యొక్క 100 పుత్రులు చనిపోయారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా, ఆడవాళ్ళు వాళ్ళందరూ, భర్తలు పిల్లలు అందరూ చనిపోయి ఉంటారు. పుత్ర శోకార్థం, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారనమాట శోకంలో. పృతాం కృష్ణాం చ మాధవ, అక్కడ పృత కుంతీదేవి కూడా ఉండింది. ఆమె యొక్క పెద్ద కొడుకు కర్ణుడు కూడా చనిపోయాడు, ఆ విధంగా ఆమె బాధపడుతుంది. ద్రౌపదీదేవి బాధపడుతుంది. తర్వాత కృష్ణుడు కూడా అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ బాధలందరూ చూస్తూ ఆయన ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళందరూ రిలేటివ్స్ కాబట్టి, కృష్ణుడికి కూడా ఒక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళందరూ కూడా బంధువులే కాబట్టి ఆయన అక్కడ ఉండి వీళ్ళందరినీ ఓదారుస్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వీళ్ళందరినీ ఓదారుస్తున్నాడు అనమాట. సో ఆయన ఇద్దరు వైపుల నుంచి, అంటే కౌరవులు పాండవులు అని లేరు, ఇప్పుడు అందరూ కూడా ఒకటే వంశం వారు అయిపోయారు. ఈ విభజన అనేది లేకుండా అందరూ బాధపడుతున్నారు కాబట్టి రెండు పక్కల కూడా భగవంతుడి యొక్క కనెక్షన్లో ఉన్నారు కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళని అంటే వాళ్ళకి వ్యత్యాసం చూపించట్లేదు ఇప్పుడు. ఇక వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పగవాళ్ళు అని చెప్పి ఏం వ్యత్యాసం లేదు, అందరినీ సమానంగా ఆయన ఓదారుస్తున్నాడు అనమాట. సో ఏ విధంగా ఆయన ఓదారుస్తున్నాడని చెప్తూ, సంతవ్యాం ఆశ మునిబీర్ హతబంధూన్ సుచార్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియం. అంటే వాళ్ళందరికీ కూడా రిలీజియస్ సబ్జెక్ట్స్ పైన బేసిస్ పైన, అంటే ధార్మిక ప్రకృతి నియమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళందరికీ కూడా నిదర్శనాలని, ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కాలస్య అంటే సమయం యొక్క, కాలం యొక్క కెపాసిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గతిం వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది పాపపుణ్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, భూతేషు జీవుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కాలం ప్రకారం వాళ్ళు చేసుకునే పుణ్యం వల్ల వాళ్ళు ఎలా అనుభవిస్తారు, పాపం వల్ల వాళ్ళు ఎలా కష్టపడతారన్న పాయింట్లన్నింటినీ కూడా దర్శయాన్న ప్రతిక్రియం, వాటన్నిటి యొక్క రిజల్ట్ని అన్నింటినీ కూడా, ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళకి ఇలాంటి జీవనం ఉంటుందని చెప్పి ఆ ప్రాక్టికల్ పాయింట్స్ అన్నింటినీ కూడా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. భగవంతుడితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? మహామునిభి, గొప్ప గొప్ప ఋషులు కూడా ఉన్నారు అక్కడ. శాంతవ్యామాశ ఉన్న వాళ్ళందరూ కూడా శాంతపరుస్తున్నారు. వాళ్ళందరి యొక్క భావాలని, వాళ్ళందరి యొక్క కష్టాలని, కష్టం అంటే ఈ బాధని వాళ్ళందరూ కూడా, బాధ ఉద్వేగాన్ని అందరినీ కూడా వాళ్ళందరినీ శాంతపరుస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సుచార్పితాన్ హత బంధున్, వాళ్ళ యొక్క బంధువులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ శోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ భావాన్ని నుంచి భగవంతుడు, గొప్ప గొప్ప ఋషులందరూ వచ్చి వాళ్ళందరినీ కూడా ఒక పాసిఫై చేస్తున్నారనమాట అని చెప్పి ఈ కాంటెక్స్ట్లో మనకి చెప్తున్నారనమాట. ప్రకృతి యొక్క నియమాలు ఎంత స్ట్రింజెంట్గా ఉంటాయంటే దాన్ని మనం ఎవరూ అవాయిడ్ చేయలేం. మనం అనుభవించాల్సిందే. దానికంటే ఒక పైసా తక్కువ రాదు, మరొక పైసా ఎక్కువ రాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఒక రిజల్ట్ అనేది ఉంటుంది, కర్మ అనేది ఉంటుంది. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు. పాపం అయితే దానికి మనం పనిష్మెంట్ అనుభవించాలి, పుణ్యం అయితే దానికి మనం ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందంటారు. తర్వాత పాప పనులు చేస్తే మనం నరకానికి వెళ్ళి ఆ పాపానికి ప్రతిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్తారు. సో ప్రకృతి యొక్క ఈ త్రిగుణముల యొక్క ఈ నైజాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, జనరల్గా ఇప్పటికి కూడా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ 11 రోజుల్లో గరుడ పురాణాన్ని చదువుతుంటారు. గరుడ పురాణంలో ఇలాంటి డీటెయిల్స్ బాగా డిస్కషన్లు జరుగుంటాయి. చనిపోయినప్పుడు ఆ మనిషి యొక్క మనస్తత్వం ప్రకారం, అతని జీవితంలో చేసిన తప్పుల ప్రకారం అతను ఎలాంటి నరకంలో, ఎలాంటి పనిష్మెంట్, ఎన్ని రోజులు అనుభవించాల్సి వస్తుంది, ఎలాంటి శరీరం వచ్చే జన్మలో పొందుతాడని చెప్పి దాని యొక్క క్లియర్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం 28 రకాల నరకాలు ఉంటాయంటారు.
మేజర్లీ ఎన్నో రకాలు అంటే నరకాల్లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. బట్ 28 క్లాసిఫికేషన్స్ ఇస్తారనమాట. మనం చేసే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క స్పెసిఫిక్ నరకం ఉంటుంది. మనం ఎవరైనా చిత్రహింస పెట్టామనుకోండి, అక్కడ మనల్ని చిత్రహింస పెట్టే ఒక నరకం ఉంటుంది. మనల్ని ఎవరికైనా హాని కలిగిస్తే, ఎవరినైనా మర్డర్ చేస్తే, ఎవరినైనా దొంగతనం చేసినా సరే, ఎవరైనా ఆస్తి దొంగిలించినా సరే, వాటన్నిటికీ పనిష్మెంట్లు ఉన్నాయి. ఎలాంటి పనికి ఎలాంటి పనిష్మెంట్ ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది గరుడ పురాణం. అంటే ఇవన్నీ వినటం ద్వారా కూడా ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు అందరూ కూడా అరే ఇలాంటి పని చేస్తే నాకు ఇలాంటి శిక్ష దొరుకుతుంది, ఆ విధంగా నేను ఎందుకు తప్పు చేయాలి, ఎందుకు పనిష్మెంట్ తీసుకోవాలి, నేను ఆ శిక్షను వాళ్ళు ఎందుకు అనుభవించాలి అని చెప్పి ఆ భావంతో అయినా సరే వాళ్ళు ఆ యొక్క సన్మార్గానికి వ్యవహరించి ఆ దుర్మార్గాన్ని వదిలేస్తారు అని చెప్పి భావంలో ఈ ప్రతిక్రియ అనేది ఫాలో అవుతుంటారు. కానీ చాలా వరకు మనం ఎలా ఉంటాయంటే, మనం ఆలోచించే విధానం అంతా కూడా ఆ సమయంలో అందరూ కూడా శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. రూపాల వారు దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అన్నమాట. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం అందరం వెళ్ళి పలకరిస్తాం. ఏ విధంగా పలకరిస్తాము? ఎవరు వచ్చిన వాళ్ళు శాశ్వతం కాదు, ఇవాళ రేపు అందరూ చనిపోవాల్సిందే, మన ఈ శరీరం శాశ్వతం కాదు, వాళ్ళు ఎక్కడో వచ్చే జన్మలో ఇంకొక శరీరం ఏదో తీసుకుని ఉంటారు, వాళ్ళకంతా మంచి జరగాలి, ఇవన్నీ మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు మాట్లాడుతున్నాం? మనం శ్మశానంకి వెళ్ళి ఆ శరీరాన్ని దగ్ధం చేసేంత వరకు మనం మాట్లాడతాం. ఆ దహనం అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని మనం అందరం స్నానం చేస్తాం. ఆ స్నానంతో పాటు ఈ వైరాగ్యం అంతా కూడా వదిలేస్తామంటారట. అందుకనే దీన్ని శ్మశాన వైరాగ్యం. శ్మశానంలో మాత్రమే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, ఈ శరీరానికి సంబంధించిన పైన వ్యామోహాలు ఉండకూడదు అని చెప్పి అవన్నీ అక్కడే మాట్లాడతాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలానే వ్యవహరిస్తాం. అందుకని చెప్పి ఈ భావాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి, అది శాశ్వతంగా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన జీవితాన్ని ధన్యం చేసుకోగలం. అటాచ్మెంట్ లేకుండా భౌతిక ప్రపంచంలో మన జీవితాన్ని సాగించగలిగితే దానికంటే సక్సెస్ఫుల్ యాటిట్యూడ్ ఇంకొకటి ఉండదు. తర్వాత భౌతిక ప్రపంచంలో అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనల్ని కొంచెం రాంగ్గా వ్యవహరిస్తుంటాం. దానికి యాక్చువల్లీ అవి మూఢనమ్మకాలు కాకుండా భగవంతుడి యొక్క ఆదేశానుసారం ప్రకారం మనం వ్యవహరిస్తే కనుక మనం మన జీవితాన్ని ప్రాపర్ డైరెక్షన్లో వ్యవహరించుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విద్య మనం పెంపొందించుకోవటం వల్ల, దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని అనుబంధాల నుంచి మనం డిటాచ్ అయిపోవచ్చు అనమాట. వైరాగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఆధ్యాత్మిక విద్య ద్వారా. సో ఎలాగంటారంటే, భౌతిక ప్రపంచంలో ఉండే సంబంధాలను కూడా మనల్ని బంధించి వేసే ఒక తాడులు లాంటివి అనమాట. ఇప్పుడు తాడులు మనం కట్ చేయాలంటే మనకి ఒక పెద్ద ఖడ్గం లాంటిది కావాలి. ఆ ఖడ్గం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అసోసియేషన్ ఉండటం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ సంబంధాలు, ఈ భౌతిక అటాచ్మెంట్స్ అన్నిటి నుంచి మనం కట్ చేసుకొని మనం ముక్తులకి అవ్వటానికి ఒక అవకాశం అన్నమాట. సో వీటన్నిటిలో కల్లా మనకి ఒక విశిష్టమైన ఆపర్చునిటీ ఏంటి అంటే మనుష్య జన్మ. ఎందుకంటే మనుష్య జన్మలో మాత్రమే మనం ఈ డిస్క్రిమినేషన్ మనం యూటిలైజ్ చేసుకోగలం. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది ఆధ్యాత్మికము, ఇది భౌతికము అని చెప్పి ఈ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఎందుకంటే వేరే శరీరాల్లో, వేరే అవకాశాల్లో ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి అవి ఐడెంటిఫై చేయలేమన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి భగవంతుడి యొక్క అసోసియేషన్, భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం మనుష్య జన్మలో మాత్రమే మనం రిలీజ్ చేయగలం, దాన్ని మనం పెంపొందించుకోగలం. ఎందుకంటే భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క సంభాషణలు మనకు వింటే మనం కూడా భగవంతుడి యొక్క తత్వానికి మనం అట్రాక్ట్ అయిపోయి భగవంతుడి యొక్క భావానికి మనం చేరుకోగలం అన్నమాట. దీని ద్వారా భౌతిక ప్రపంచంలో ఉండే ఈ శోక, మోహ, భయ ఇవన్నిటి నుంచి మనం ఫ్రీ అయిపోతాం. అభయం మనం పొందగలుగుతాం అనమాట. భయం నుంచి మనం ఫియర్లెస్నెస్. ఎందుకంటే మనం ప్రతి క్షణం కూడా భౌతిక ప్రపంచంలో భయంగా బతుకుతుంటాం. పదం యత్ విపదం. ఎందుకంటే ప్రతి పాయింట్లో ఎప్పుడు ఏ పాయింట్లో ఎక్కడ ఎలాంటి డిస్ట్రక్షన్ ఉందో, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఉందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం మనం భయంగా బతుకుతుంటాం. బట్ భగవంతుడి యొక్క శరణం తీసుకుంటే మనం అభయం పొజిషన్లోకి రాగలం అంటే ఈ భయాన్ని నుంచి మనం ఫ్రీ పొందగలం. తర్వాత వాళ్ళందరినీ శాంతపరిచిన తర్వాత సాధయిత్వ అజాతశత్రో స్వం రాజ్యం కీతవైర్హృతం ఘాతయిత్వ అసతో రాజ్ఞ కచస్పర్శ క్షత ఆయుష. కైతవ అంటే దొంగగా దుర్యోధను అనుకున్నాడు, నేను చాలా బుద్ధివంతుడు అనుకుంటాడు అన్నమాట. యాక్చువల్ మూర్ఖమైన తెలివి అనమాట. అతనితో పాటు అతని యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిపి ఏం చేశారు, పాండవుల యొక్క రాజ్యాన్ని లాగేసుకున్నారు. వాళ్ళు హృతం పాండవుల యొక్క రాజ్యాన్ని దోచుకున్నారు, అక్రమంగా ఆక్రమించారనమాట. స్వాం రాజ్యం, అది యుధిష్ఠిర మహారాజు యొక్క స్వయంగా కష్టపడి సంపాదించుకున్న రాజ్యాన్ని వీళ్ళు దొంగతనంగా దాన్ని లాక్కున్నారనమాట.
తర్వాత ఎందుకంటే ఆయన అజాత శత్రువు, ఆయనకి ఎవరికి శత్రుడు మిత్రుడు అని చెప్పి భావం లేదు. వేరే వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒక శత్రువు కింద కానీ ఒక మిత్రువు కింద కానీ భావచ్చు. ఆయనకి మాత్రం ఒక శత్రువు ఒక మిత్రుడు అని చెప్పి భావం అనేది ఆయన ఎప్పుడూ పెంపొందించుకోలేదు. అందుకని ఆయన్ని అజాత శత్రువు అని అంటారనమాట. ప్లస్ భగవంతుడి యొక్క కృప వల్ల సాధయిత్వ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పోయిన రాజ్యాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకోగలిగారనమాట. తర్వాత అసతః అంటే ఈ రాజులందరూ ఉన్నారు, ఎవరైతే రాక్షస మనస్తత్వం ఉన్న ఈ రాజులందరూ కూడా ఒక చాట చేర్చి భగవంతుడు ఘాతయిత్వ వాళ్ళందరినీ ఒకేసారి వాళ్ళందరినీ సంహారం చేసేసాడు అనమాట. ఘాతయిత్వ ఎందుకంటే వీళ్ళందరూ కూడా కచస్పర్శ క్షతాయుష ద్రౌపదీదేవి యొక్క తల నీలాలని వాళ్ళందరూ టచ్ చేశారు కాబట్టి, పతివ్రత శిరోమణి యొక్క తల నీలాలని టచ్ చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా క్షత ఆయుష, వాళ్ళ ఆయుష్ ఎక్కువ కాలం ఉన్నా సరే అది మొత్తం ఆయు భంగం అయిపోయింది, వాళ్ళ ఆయుష్ను కోల్పోయారు. ఒక పతివ్రత శిరోమణిని యొక్క అంటే ఒక కష్టం కలిగించడం వల్ల వీళ్ళందరూ కూడా వీళ్ళ పూర్ణాయుష్లంతా కూడా అల్పాయుష్లు అయిపోయారు. అంటే ఒక భక్తుల యొక్క సాంగత్యం ఒక పతివ్రత శిరోమణి యొక్క కెపాసిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో భగవంతుడు ఇలా ఎందుకు వ్యవహరించాడు? ద్రౌపదీదేవిని పనిష్మెంట్ అంటే ద్రౌపదీదేవిని ముట్టుకుంది వీళ్ళు డైస్ గేమ్ జరుగుతున్నప్పుడు. అంటే 13 సంవత్సరాలు వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళి దానికి అంతకాలం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అంటే భగవంతుడు అంటాడు ఏ సమయానికైనా ఏ సందర్భానికైనా అనేది అంటే ఒక సిట్యువేషన్ పరిపక్వత పొందాలి అంటే దాని యొక్క సమయం కావాలి. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పిందె వస్తుంది, ఆ పిందె కాయ పండవటానికి కూడా టైం పడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళ పాపం చేసే పనులన్నీ కూడా అవన్నీ కూడా బీజాల కింద మన శరీరంలో ఉంటాయంట. మనం చేసే ఒక పాపాలన్నీ కూడా పాపం కానీ పుణ్యం కానీ అవి మనకి ఒక బీజాలాగా మన శరీరంలో ఉంటాయి. అవి 4 స్థితుల్లో ఉంటాయి అన్నమాట. బీజం రూపంలో ఉంటాయి, మొలకెత్తిన రూపంలో ఉంటాయి, చెట్టు అయ్యిన రూపంలో ఉంటాయి, కాయ వచ్చిన రూపంలో ఉంటాయి. సో కాయ ఇచ్చిన రూపం అంటే మనం ఇమీడియట్గా దాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. దానికి కర్మఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. అది పుణ్యం అంటే పాపం అని. కాయ కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. చేదుగా ఉన్నాయన్నీ కూడా పాపం యొక్క ప్రతిఫలాలు, తీయగా ఉన్నాయన్నీ కూడా పుణ్యం యొక్క ప్రతిఫలాలు. ఇప్పుడు చెట్టు కాసిందంటే ఇవాళ రేపు అది పూతకు రాబోతుంది అనమాట. అంటే కొన్ని ఈ శరీరంలోనే మనం అనుభవించబోతున్నాం, అంటే ఇమీడియట్ ఇన్ నియర్ ఫ్యూచర్. కొన్ని బీజం రూపంలో ఉన్నాయి కాబట్టి అవి వచ్చే జన్మలో ఎప్పుడో అనుభవించాల్సి వస్తుంది. మొలకెత్తిని అంటే ఈ జీవితంలో మనకి ఇంకా రాబోతున్నాయి, ఇంకా ఫర్దర్గా మనం ఇంకోటి రాబోతున్నాయి అని చెప్పి ఇది ఒక నిదర్శనం. బీజం కూటం ఫలోన్ముఖం, ఈ విధంగా మనకి పాపాలన్నీ మన శరీరంలోనే ఉంటాయి. మనం చేసినవన్నీ కూడా పాపపుణ్యాలన్నీ కూడా వాటిని మనం అనుభవించి తీరాల్సిందే. వాటిని మనం అవాయిడ్ చేయలేము. అవాయిడ్ చేయాలంటే మనం వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే భక్తి ఒకటే మార్గం. ఇక్కడ మనకి కొన్ని యొక్క విశిష్టత పాయింట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భగవంతుని యొక్క శరణి తీసుకోవటం ద్వారా ఎలాంటివి మనం ఉపద్రవాలన్నింటినీ మనం దాటగలమని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సొసైటీ మొత్తం కూడా మనకి వర్ణాశ్రమ సిట్యువేషన్ అనేది ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది డిజైన్ చేస్తుందన్నమాట. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, 4 ఆశ్రమాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు అనేది సొసైటీలో డివిజన్ అయ్యేసి జరిగేసింది. ఈ డివిజన్ భగవంతుడే స్వయంగా అదే చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశ, ఇది భగవంతుడి యొక్క సృష్టి ఆదేశం అనమాట. ఈ 4 క్లాసెస్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ అనేది భగవంతుడి యొక్క సృష్టి ప్రకారం అలా డిజైన్ అయి ఉంది. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అనమాట. బ్రాహ్మణ అనేది ఒక క్వాలిఫికేషన్, క్షత్రియ అనేది ఒక క్వాలిఫికేషన్, శూద్ర అనేది ఒక క్వాలిఫికేషన్, వైశ్య అనేది ఒక క్వాలిఫికేషన్. సో ఎలాంటి గుణాలతో అసోసియేట్ అయి ఉన్నారో అలాంటి క్వాలిఫికేషన్స్ వారు పొందుంటారు, వాళ్ళు అలాంటి ఆ స్థానంలో వాళ్ళు ఉండగలుగుతారు. ఇప్పటికైనా చూడండి మన సొసైటీలో ఈ 4 క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఎలాగో ఉంటారు. కొంతమంది బాగా అగ్రెసివ్, అడ్మినిస్ట్రేటివ్, ఈ ఆర్మీ కేటగిరీ లేకపోతే ఈ పోలీస్ కేటగిరీ వాళ్ళందరూ ఉంటారు. అవి వచ్చేసరికి క్షత్రియ కేటగిరీ, ఐఏఎస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్, పొలిటీషియన్ కేటగిరీ. కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, కొంతమంది డాక్టరేట్స్ ఉంటారు, కొంతమంది సైంటిస్టులు ఉంటారు, అది బ్రాహ్మణ కేటగిరీ, ఇంటెలెక్చువల్ కేటగిరీ. సో కొంతమంది ఉంటారు బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. ఏ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు బిజినెస్ పర్స్పెక్టివ్లో దాన్ని ఎలా చేద్దాం, అలా చేద్దాం, ఇంత సంపాదిద్దాం అది వైశ్య కేటగిరీ. తర్వాత కొంతమంది ఉంటారు వీటన్నిటికీ కాకుండా ఎక్కడో చోట పని చేసుకుందాం, మన జీవితాన్ని గడుపుదామని చెప్పి భావనలో ఉంటారు, అది శూద్ర కేటగిరీ. ఈ మెంటాలిటీ అనమాట. ఇండిపెండెంట్గా థింకింగ్ చేయలేరు, జస్ట్ నా పని చేసుకుంటా నేను. ఇవన్నీ కూడా అది క్వాలిఫికేషన్ కింద చెప్తున్నారు. ఇది బర్త్ రేట్ కింద మాట్లాడట్లేదు, ఆధ్యాత్మిక తత్వం అనమాట.
సో కొంత అంటే బ్రాహ్మణుడు కొడుకు క్షత్రియుడు అవ్వచ్చు, క్షత్రియుడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వచ్చు, అలా వేరియేషన్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి భాగవతంలో నిదర్శనం వస్తుంది. ఋషభదేవుడికి 100 మంది కొడుకులు ఉంటే 100 మంది కొడుకుల్లో 81 మంది కొడుకులు బ్రాహ్మణులు అయ్యారు, 9 మంది కొడుకులు సన్యాసులు పరమహంసులు అయ్యారు, 10 మంది కొడుకులు మాత్రమే క్షత్రియులు అయ్యారు. అంటే ఒక రెస్ట్రిక్షన్ లేదు, బర్త్ రైట్కి పుట్టాడు కాబట్టి అని చెప్పి అతను ఇదే అని చెప్పి రెస్ట్రిక్షన్ ఏం లేదన్నమాట. ప్లస్ ఈ సొసైటీని, ఈ బ్రాహ్మణికల్ కల్చర్ని, అంటే ఈ కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ని మన సనాతన ధర్మం యొక్క సిగ్నిఫికెన్స్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దీంట్లో సనాతన ధర్మంలో మనం వీళ్ళందరికీ మనం ప్రొటెక్షన్ కల్పిస్తాం. ఆవులకి, బ్రాహ్మణులకి, ఆడవారికి, పిల్లలకి, పెద్దవారికి, ఈ 5గురికి మనం ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి శాస్త్ర నిర్దేశనలు ఉన్నాయి. ఎందుకు ఈ 5గురికి స్పెసిఫిక్గా? ఆవుల్ని మనం రక్షణ కల్పిస్తే అవి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచే ఒక ఔషధాన్ని మనకి ప్రసాదిస్తాయి, పాలని. ఈ ఆవు పాలు తాగటం ద్వారా మన బుద్ధిలో ఉండే ఫైన్ మెమరీ సెల్స్, ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన ఈ ఫైన్ మెమరీ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అంటారు. తద్వారా మనం ఆధ్యాత్మికంగా మన భగవంతుని చేరుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నమాట. సత్వగుణం యొక్క హయ్యెస్ట్ పర్ఫెక్షన్ యొక్క ఆహారం. సో ఈ బ్రాహ్మణిక అంటే ఈ ఆవుల్ని మనం పరిరక్షించడం ద్వారా ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం కాపాడగలుగుతాం, మనం ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా మన సొసైటీలో వాళ్ళందరి యొక్క పాతివ్రత్యాన్ని మనం మెయింటైన్ చేయడం ద్వారా ఒక మంచి సంతతిని, సొసైటీలో శాంతి, దయ, ఆధ్యాత్మిక ఉన్నతి, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోగలం. ఒక కల్చర్డ్ సొసైటీ అని అంటాం. ఒక కల్చర్డ్ సొసైటీ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల్ని స్వీకరించి దాన్ని ప్రాపర్గా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే వేరే విషయాలపైన, వేరే వాటిలో తలదూర్చుకోవడం ఎవరి పని వాళ్ళు నిమగ్నంలో అయి ఉంటారు. ఎత్ర నార్యిస్తు పూజ్యంతే, అంటే ఎక్కడైతే ఆడవారిని పూజిస్తుంటారో అక్కడ దేవతలు కూడా సంతోషంగా ఉండి వాళ్ళందరూ కూడా అన్నీ ప్రసాదిస్తారని చెప్పి శాస్త్రాల్లో కూడా ఒక డెఫినేషన్ ఉంది. సో పిల్లల్ని మనకి అవకాశం ఇచ్చి వాళ్ళని కాపాడటం ద్వారా, పిల్లలకి ఒక మంచి ఆపర్చునిటీ, మనుష్య జన్మ రావటమే ఒక గొప్ప ఆపర్చునిటీ. ఆ గొప్ప ఆపర్చునిటీలో పిల్లలకి మన సన్మార్గం చూపించగలిగితే, వాళ్ళందరూ కూడా గొప్ప భక్తుల్లాగా తయారు చేయగలిగితే, వాళ్ళందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ మనం సెట్ చేయగలిగితే ఆధ్యాత్మికంగా, అది ఒక డ్యూటీ కింద, మనకి రెస్పాన్సిబిలిటీ కింద తల్లిదండ్రులకి, సొసైటీకి, గురువు గారికి, ఇవన్నీ కూడా ఒక ఆపర్చునిటీస్ అన్నమాట. ముందు తరాల్ని మనం ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే పిల్లలపైన మనం ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్, పెద్దవారికి ఒక అవకాశాన్ని ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ జీవితంలో ఏదైనా తప్పులు చేసినా సరే, వాళ్ళు వచ్చే జన్మలో అయినా సరే అట్లీస్ట్ ఒక మంచి అవకాశం పొందడానికి, వాళ్ళకి ఒక లాస్ట్ మూమెంట్లో ఒక పీస్ఫుల్గా వాళ్ళ జీవితాన్ని గడిపి భగవంతుడి యొక్క స్మరణ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశాన్ని పెంపొందించగలిగితే వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం, ఇది ఒక ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ విధంగా మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా మనం భగవంతుడి యొక్క తత్వాన్ని వీళ్ళందరి ద్వారా మనం ఆ సొసైటీ యొక్క పీస్ఫుల్నెస్, ఒక సెరెనిటీ, ఒక ట్రాంక్విలిటీ, ఒక ప్రోగ్రెస్ ఆఫ్ లైఫ్, ఆధ్యాత్మిక విలువల్ని మనం పెంపొందించగలుగుతాం అన్నమాట. సో ఆవుల్ని కాపాడటం ద్వారా, బ్రాహ్మణికల్ కల్చర్ మెయింటైన్ చేయడం ద్వారా, ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా, పిల్లలకి సన్మార్గం చూపించడం ద్వారా, పెద్దవాళ్ళని ఆధ్యాత్మిక తత్వానికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా సొసైటీ అనేది శాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, పరిరక్షిత, అంటే భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేది కంప్లీట్గా ఆ ప్రదేశాలపైన ఉంటాయని అంటారు. సో కలియుగంలో మనం బ్రాహ్మణుల్ని మనం టేక్ కేర్ చేయట్లేదు, తర్వాత ఆడవారిని పట్టించుకోవట్లేదు, ఆడవారిని చిత్రహింసలు పెడుతున్నాం, ఆవుల్ని సంహరించేస్తున్నాం, పిల్లల్ని నరకయాతనలు పెడుతున్నాము, పెద్దవాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ పట్టించుకోకపోతే మరి భగవంతుడి కృప ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం చెప్పండి? మనం భగవంతుడు పెట్టిన రూల్ని మనం ఫాలో అవ్వకుండా, భగవంతుడు పెట్టిన సిచ్యువేషన్స్ని మనం ఉల్టా తారుమారు చేసేసి మనం ప్రశాంతత అనేది భౌతిక ప్రపంచంలో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక రోగాలు రాకుండా, యుద్ధాలు జరగకుండా ప్రశాంతత అనేది ఎలా వస్తుంది చెప్పండి? అదే కృష్ణుడు చెప్తుంది, భాగవతం చెప్తుంది. వీళ్ళందరికీ మనం పరిరక్షణ కలిగించగలిగితే శాంతి అనేది, ఎనలేని శాంతి అనేది మనుషులు పొందగలరు, వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా వాళ్ళు గడపగలరు అని చెప్పి ఇంత ఫెసిలిటీ మనకి ఇస్తున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో గొప్పవారికి, ఆధ్యాత్మిక తత్వం ఉన్నవారికి ఇది, ఈ విషయాల గురించి అర్థం చేసుకుని వాళ్ళు ఆవులని, బ్రాహ్మణుల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట.
ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా పిల్లని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ మనిషి యొక్క ఆ సంపదను ఎలా కొలిచేవారంటే ధాన్యేన ధనవాన్ గవ్యేన ధనవాన్. వాళ్ళ ఇంట్లో ఎన్ని ధాన్యాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఎంత పాడి సంపద ఉంది, ఆ విధంగా ఆ మనిషి యొక్క ఒక ఉన్నత విలువల్ని ఆ విధంగా కొలిచేవారు అనమాట. ఒక అమ్మాయిని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఈ విధంగా కొలిచేవారు, ఇతనికి ఎంత ఎంత ఉంది అని చెప్పి చూసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పాను, ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పి ఎవడు పట్టించుకోవట్లేదు. అన్నీ చూపించుకోవడానికి చేస్తారు, అయినా వెనకాల కూడా బోల్డ్ అప్పులు ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ కూడా బాహ్యంగా మనం చూసుకుంటున్నాం మనిషి ఎలా ఉంటాడు ఏంటి అనేది. అంతకుముందంటే ఒక అమ్మాయిని ఎవరైనా ఇంటికి ఇవ్వాలంటే 100 సార్లు 100 విధాలుగా వాళ్ళు చెక్ చేసుకునేవారు. ఎందుకంటే అమ్మాయి జీవితం అనేది దానిపైన ఆధారపడి ఉంది. ఒక మంచివాడు కాకపోతే అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోతుంది. ఒక మంచి పిల్లవాడికి ఇచ్చి అమ్మాయిని బాగా చూసుకునేవాడికి ఇద్దామని చెప్పి ఆలోచన ఉండేది అనమాట. దీని ద్వారా ఈ విడాకులు లాంటివి ఉండేవి కాదు. జీవితాంతం భార్యాభర్తలు కలిసిమెలిగి, అంటే గొడవలు అనేవి ఉండవనేది మనం చెప్పట్లేదు, గొడవలు అనేది ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ జీవితం యొక్క అర్థం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ చిన్న చిన్న గొడవల్లో అయినా సరే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ కష్టసుఖాల్లో వాళ్ళు తోడుగా నీడుగా వాళ్ళు గడిచిపోయేది జీవితం అనేది. ఇప్పట్లో ఏమైందంటే పెళ్ళి 3 నెలలకు 6 నెలలకు విడిపోతున్నారు. ఎందుకంటే దాంట్లో ఇది పెళ్ళికి యొక్క మనస్తత్వాలు కూడా చెక్ చేసేవారు అనమాట. అప్పుడు జాతక చక్రాలు వేసేవారు, ఆ జాతక చక్రాల్లో చెక్ చేసుకున్నారు ఇతని యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఇతని యొక్క మనస్తత్వం ఎలా ఉంది. ఇది మనకి మనస్తత్వాల్లో కూడా 3 రకాల మనస్తత్వాలు చెప్తారు: దైవగుణం, మనుష్యగణం, రాక్షసగణం. త్రిగుణాలకు సంబంధించి సత్వగుణం అయితే దైవగుణంలాగా ఉంటుంది మన మనస్తత్వం, రజోగుణం అయితే మనుష్యగణం కింద లెక్కేస్తారు, తర్వాత తమోగుణం అయితే మనకి రాక్షస మనస్తత్వం లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ వ్యక్తి లెక్కేటప్పుడు కూడా దైవగణం రాక్షసగణం లెక్కేశారనుకోండి, అంటే రోజు పొట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఇద్దరు. అలాంటి అందుకని ఇవన్నీ కూడా లెక్కలు చూస్తారనమాట. అలాగా ఎన్నో పర్సంటేజెస్ వాళ్ళు లెక్కేస్తారు. ఇవి మేజర్గా ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరి యొక్క మంచి ముహూర్తంలో మంచి తిథిలో వాళ్ళకి పెళ్లి చేసేవారనమాట. అంటే ఇవన్నీ కూడా ఆస్పీషియస్ టైమ్స్ కోసం వెతికేవారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవడు ఫాలో అవ్వడు, ఇది కావాలంటే అది ఫాలో అవ్వరు. దాని యొక్క రూల్స్ అంటే వేదిక్ సంస్కారాలు ఇవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ డెఫినేషన్స్ ఇచ్చారనమాట, జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి కూడా. సో దానికోసం చెప్పి దశవిధ సంస్కారాలు అంటారు. 10 kinds ఆఫ్ రిఫర్మేటరీ యాక్టివిటీస్. గర్భాధాన సంస్కారం నుంచి అంత్యక్రియల వరకు కూడా మన జీవితం మొత్తం కూడా ఒక సంస్కారాలపైన డిపెండ్ అయి ఉంది. గర్భాధాన సంస్కారం, శ్రీమంతం, తర్వాత పుట్టంగానే జాతకర్మ, తర్వాత అన్న ప్రశ్న, తర్వాత ఫస్ట్ టైం మనకి తలనీలాలు ఆఫర్ చేసేది, ఫస్ట్ గుండు కొట్టింది, చెవులు కొట్టించింది, తర్వాత విద్యారంభం, తర్వాత మనకి అంటే విద్యారంభం తర్వాత ఉపనయనం తర్వాత ఇక లాస్ట్లో అంత్యక్రియలు. ఇలా దశవిధ సంస్కారాలు, 10 మేజర్ సంస్కారాలు. ఇంకా 16 ఉంటాయి మనకి వేరే చిన్న ఇంకొక 6 మైనర్గా కూడా ఉన్నాయి. సో మేజర్గా మనకి దశవిధ సంస్కారాలు అని అంటారు. ఈ సంస్కారాల ద్వారా ఏమవుతుందంటే మన మనిషి జీవితాన్ని మనం జంతువు జీవితాన్ని నుంచి మనం అధికంగా మనిషి జీవితం యొక్క ప్రాముఖ్యతను మనం మెయింటైన్ చేసుకోగలం. సో భాగవతంలో కూడా, అంటే చైతన్య చరితామృతాలో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, ఎవరైతే గొప్ప భక్తుల్ని మనం అంటే వాళ్ళకి హాని చేస్తే మన జీవితంలో ఏం కోల్పోతామయ్యా అంటే ఆయుష్ శ్రియం యశో ధర్మం లోకాన్ ఆశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసోమద్ అతిక్రమ. మనుషులు ఎప్పుడైతే పుంస మహద్ అతిక్రమ, గొప్ప భక్తుల్ని వాళ్ళు హింసిస్తారో వాళ్ళకి ఆయుష్ను కోల్పోతారు, శ్రియాం ఐశ్వర్యాన్ని కోల్పోతారు, యశ పేరును కోల్పోతారు, ధర్మం వాళ్ళ యొక్క అంటే ధర్మం వాళ్ళ యొక్క రిలీజియస్ పర్స్పెక్షన్ నుంచి వాళ్ళు పడిపోతారు, వాళ్ళు ఉన్న స్థితిని పడిపోతారు, లోకాన్ ఆశీష అంటే మనకు ఉండే ఈ బ్లెస్సింగ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కోల్పోతారంట. మనం మంచి స్టేటస్లో ఉన్నామంటే మనకి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండటం ద్వారా, భగవంతుడి యొక్క కృప ఉండటం ద్వారా మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. ఆ సమయంలో మనం కనుక గొప్పవారిని కనుక మనం అవమానం చేస్తే ఆ పొజిషన్లన్నింటినీ మనం కోల్పోతాం అని చెప్తున్నారు అన్నమాట. హంతి శ్రేయాంసి సర్వాణి, గొప్ప భక్తుల్ని హింసించడం ద్వారా హంతి మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం, స్వయంగా మనం నరుక్కొని శ్రేయ అంశి అంటే మంచి ఉండే ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మనం ఫినిష్ చేసేసుకుంటున్నాము మనం స్వయంకృతాపరాధం ద్వారా గొప్ప భక్తుల్ని అవమానించినప్పుడు అని చెప్పి చైతన్య చరితామృతాలలో చెప్తుందన్నమాట, మనకు గ్లోరిఫై చేస్తున్నారు. ఇంకోటి భీష్ముడే స్వయంగా చెప్తుంటాడనమాట భాగవతంలో. అంటే భీష్ముడు అర్జునుడు ఇద్దరు కూడా చెప్తున్నాడు అనమాట. యో భీష్మ కర్ణ గురు శల్య చాముషు అదభ్ర రాజన్యవర రథమండల మండితాషు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు? భీష్మ, కర్ణ, ద్రోణ, శల్య,
అలాగ గొప్ప గొప్ప వారియర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదభ్ర రాజన్యవర్య అంటే గొప్ప రాజులు, బట్ ధర్మంతో వాడు అదభ్ర అంటే వీళ్ళందరూ కూడా అధర్మం పక్కన నుంచుని ఉన్నారు. రథమండల మండితాసు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సైన్యం వేసుకొని వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చారనమాట. అగ్రేచరో మమ విభో రథాయుతాపానం, బట్ నా రథంలో నా ముందు కూర్చొని రథాయుతాపానం రథసారథి కింద వ్యవహరిస్తూ కృష్ణుడు ఆయుర్మనాంసి వాళ్ళ యొక్క ఆయుని వాళ్ళు క్షీణించేశాడు అనమాట. కృష్ణుడు జస్ట్ వాళ్ళందరూ ఉన్నారు చూడు అని చెప్పి చూపిస్తూ, వాళ్ళని దృష్టిగా మనకి చూపిస్తూ వాళ్ళ యొక్క ఆయుష్ని మనకి కృష్ణుడు జస్ట్ ఆయన చూడటం ద్వారా వాళ్ళ ఆయుష్ని అన్నింటినీ లాగేసుకున్నాడంట. ఆయుష్ మనాంశ దృశ సహ ఓజా అర్చయాత్, అంటే వాళ్ళ యొక్క ఎంతూసియాజంని, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని, వాళ్ళ యొక్క ఫైటింగ్ స్పిరిట్ అన్నింటినీ కూడా ఆయన యొక్క అలా చూస్తూ వాళ్ళందరి యొక్క ఆయుష్ని, వాళ్ళ యొక్క ఫైటింగ్ కెపాసిటీని కూడా అలా లాగేసుకున్నాడు అని చెప్పి అర్జునుడు సర్టిఫై చేస్తున్నాడు. భాగవతం ఫర్దర్ వస్తుంది మనకి. భీష్ముడు అలానే సర్టిఫై చేశాడు, అలాగే అర్జునుడు కూడా అలానే సర్టిఫై చేస్తున్నాడు అన్నమాట భగవంతుడి యొక్క కృపా దృష్టి ద్వారా. ఇప్పుడు కృపా దృష్టి అని అంటే ఇప్పుడు మెర్సిఫుల్ గ్లాన్స్ అని అంటున్నాం. ఈ మెర్సిఫుల్ గ్లాన్స్ ఏ విధంగా మెర్సిఫుల్ గ్లాన్స్? భక్తులకైతే మెర్సిఫుల్ గ్లాన్స్, ఓకే, భగవంతుడు భక్తుడికి అనుసంధానమైన వాడు కాబట్టి వాళ్ళకి మెర్సిఫుల్ గ్లాన్స్. మరి ఈ రాక్షసుల మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి మెర్సిఫుల్ గ్లాన్స్ ఏంటి అంటే, భగవంతుడి ముందు వాళ్ళందరూ శరీరం వదలటం ద్వారా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళటానికి, భగవంతుని స్మరించుకుంటూ వాళ్ళ జీవితాన్ని వదలటం ద్వారా వాళ్ళ యొక్క పాపాలన్నింటి నుంచి వాళ్ళకి నిష్కృతి అనేది ఈ విధంగా భగవంతుడు ప్రసాదించాడనమాట. యాక్చువల్లీ భక్తుల కంటే అభక్తులకి భగవంతుడు ఇంకెక్కువ అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ముందు చనిపోవడానికి, ఆయన చూస్తూ ఆయన స్మరిస్తూ చనిపోవడానికి ఇంకెక్కువ అవకాశం ఇచ్చాడనమాట. యాక్చువల్లీ భగవంతుడి యొక్క స్మరణ అనేది చాలా రేర్ అనమాట చనిపోయేటప్పుడు. అలాంటి స్మరణ అనేది వాళ్ళకి ప్రసాదించాడు, భక్తుల కంటే వాళ్ళకి ఎక్కువ ప్రసాదించాడు అక్కడ కృప, ఆయన ప్రత్యక్షంగా ఉండి. సో మనకి ఇంకా మహాభారతంలో కూడా ఇంకొక విషయాన్ని కూడా చెప్తారు. వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉండిందా అంటే, వీళ్ళందరినీ పాండవులందరినీ వనవాసానికి పంపించినప్పుడు, ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప ఋషులందరూ కూడా అడుగుతున్నారన్నమాట ఏం జరిగింది అన్నప్పుడు, ఆ గొప్ప ఋషుల్లో మైత్రేయుడు కూడా ఉన్నాడనమాట. ఆయన వినంగానే ఆయనకి కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి హస్తినాపురానికి వస్తాడు ధృతరాష్ట్రుడితో మాట్లాడటానికి. అప్పుడు విదురుడు చెప్తాడనమాట, గొప్ప ఋషి మైత్రేయుడు వస్తున్నాడు, ఆయన్ని మీరు సాధారణంగా ఆహ్వానించండి, ఆయన యొక్క చెప్పిన మాటలు మీరు వినండి, లేకపోతే ఆయన కోపం వచ్చిందంటే, గొప్ప ఋషులకు కోపం వచ్చిందంటే వాళ్ళు శాపం పెడతారు అని చెప్పి చెప్తాడనమాట. అలాగే ధృతరాష్ట్రుడు ఆయన స్వయంగా స్వీకరించి ఆయనకి ఆసీనం ఇచ్చి కుశల ప్రశ్నలు అని అడిగిన తర్వాత ఏంటి విశేషం ఇలా వచ్చారనగానే అప్పుడు మైత్రేయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఇలా మీరు చేసింది మంచి పని కాదు, పాండవుల్ని మీరు దూరం చేయడం ద్వారా మీరు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. సో వాళ్ళని వెనక్కి పిలవండి, వాళ్ళతో మీరు సన్నిహితంగా ఉండండి, వాళ్ళకి శ్రేయోభిలాషల కింద వ్యవహరించండి, అప్పుడు మీ జీవితాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలరు అని చెప్పి వాళ్ళకి అన్నిటికీ సన్మార్గంలో వ్యవహరించడానికి అన్ని భాషణలు ఇస్తాడనమాట. ఆయన చెప్పేటప్పుడు దుర్యోధనుడికి కోపం వస్తూ ఉంటుంది, ఈయనేంటి మాకు చెప్పేది ఏంటి అని చెప్పి ఆయన తల కిందకి పెట్టుకొని కాళ్ళతో కింద గీస్తూ ఉంటాడనమాట. కాళ్ళను ఊపుకుంటూ కాళ్ళతో కింద ఇలా గీస్తూ ఉంటాడనమాట. అలా గీస్తుండేసరికి కాళ్ళు బట్టన వేలతో బొమ్మలు వేసేసరికి దాన్ని మైత్రేయుడు అవమానం కింద వ్యవహరించుకుంటూ, నేను చెప్పిన మాటలు మీరు పట్టించుకోవట్లేదు, నేను చెప్పిన మాటలు మీరు వినట్లేదు కాబట్టి నన్ను అవమానించారు కాబట్టి దుర్యోధనుడు చెప్తాడనమాట, నువ్వు ఏ కాలునైతే ఊపుతున్నావో ఆ కాలు యొక్క తొడని భీముడు బద్దలు కొడతాడు, నువ్వు ఏ బలంతో చూసుకొని అయితే నువ్వు విరవీగుతున్నావో ఆ బలాన్ని మొత్తం కూడా పాండవులు నీకు లేకుండా చేస్తారు, నిన్ను నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తారు అని చెప్పి ఆయన శాపం పెడతాడు. శాపం పెట్టంగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇమీడియట్గా మైత్రేయుని శాంతిపరచడానికి ప్రయత్నిస్తాడు. ఆయన చెప్తాడు, నేను పెట్టిన శాపం ఉపసంహారం చేయాలంటే మీరు పాండవులతో యుద్ధం చేయకూడకుండా ఉండాలంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యాన్ని మీకు ఇచ్చేయండి. ఎప్పుడైతే మీరు పాండవులతో యుద్ధం పెట్టుకున్నారో మీ వంశము, మీ ఆస్తులు, మీ మనుషులు అందరూ కూడా చనిపోతారు, దానికి నేనేం చేయలేం, శాపం యొక్క ఉపసంహారం నేను చేయలేను అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇది ఆధ్యాత్మిక తత్వం యొక్క మనం ఇంపార్టెన్స్. గొప్ప భక్తుల్ని మనం ఎంత సిన్సియర్గా మనం అసోసియేట్ అయితే అంత ఈజీగా మనం ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందడానికి ఒక అవకాశం అన్నమాట. సో చివరిగా ఒక చిన్న స్టోరీ ఉంటుంది మనకి చైతన్య చరితామృతాలు. సో దీంట్లో మనకి చైతన్య మహాప్రభు వారు ఒక సంఘటన ద్వారా మన యొక్క భౌతిక ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి అని చెప్పి, ఎవరైనా సన్నిహితులు మనకి చనిపోయారంటే ఆ మనస్తత్వాన్ని ఎలా మెయింటైన్ చేశారు భక్తులు అని చెప్పి ఒక ఉదాహరణ కింద ఒక స్టోరీ చెప్తారు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు వారు శ్రీవాస వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరండాలో అక్కడ వాళ్ళ ఇంటి ప్రదేశంలో కీర్తన చేశారన్నమాట. సాయంకాలం అవ్వగానే చీకటి పడిన తర్వాత నుంచి తెల్లవారుజామున అంతవరకు మొత్తం రాత్రి మొత్తం కీర్తన జరిగేది అన్నమాట. ప్రతినిత్యం భక్తులందరూ అక్కడ అసోసియేట్ అయ్యేవారు, ప్రతినిత్యం కీర్తన జరిగేది.
సో ఒకరోజు వీళ్ళందరూ కీర్తన చేస్తుండగా ఇంట్లో నుంచి ఈ ఏడుపుల సౌండ్లు వస్తున్నాయి అనమాట. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ని ఇంట్లో పిలవంగానే ఇంట్లో రిలేటివ్స్ అందరూ చెప్తారనమాట, మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి. వాళ్ళందరూ బాధపడి ఏడుస్తుంటే శ్రీవాస్ ఠాకూర్ అంటాడు, ఎవరూ ఏడవద్దు, చైతన్య మహాప్రభు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన కనుక ఈ మాట తెలిస్తే ఆయన బాధపడతాడు, ఆయన బాధకి ఏమాత్రం నేను భంగం కలిగించడం నాకు ఇష్టం లేదు. మీరు కనుక భంగం కలిగించారా, మీరు ఏడుస్తూ ఆయన కనుక తెలిసిందంటే నేను నా ప్రాణాలను ఇక్కడే వదిలేస్తానని చెప్పి ఒక హెచ్చరిక చేస్తారు. సో దానితో వాళ్ళందరూ భయపడి వాళ్ళందరూ కూడా బాధపడుతూ లోపలే ఉండిపోయారు. సో చైతన్య మహాప్రభు తెల్లవారుజాము వరకు డాన్స్ చేసిన తర్వాత శ్రీవాసుని పిలిచి, ఏంటో ఇవాళ నాకు డాన్స్ చేస్తే ఆనందం కలగట్లేదు, ప్రతిరోజు కలిగే ఆనందం ఇవాళ నేను ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, ఎందుమూలంగా అన్నట్టు ఆయన ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా, ప్రతిరోజు ఏం లేదు చైతన్య మహాప్రభు అన్నట్టు ఆయన వాళ్ళందరూ చైతన్య మహాప్రభుని ఏం లేదు, ప్రతిరోజు అలానే ఉంది, ఏం తేడా లేదన్నట్టు మాట్లాడతారు. చైతన్య మహాప్రభు సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. సో తర్వాత అక్కడ ఉండే వేరే వాళ్ళందరూ వచ్చి చెప్తారనమాట, రాత్రి శ్రీవాస్ ఠాకూర్ యొక్క కొడుకు చనిపోయాడు, సో మీరు మధ్యలో ఎక్కడ బాధపడతారని చెప్పి మీకు ఇన్ఫామ్ చేయకూడదని చెప్పి అతను మీకు ఇలా వ్యవహరిస్తున్నాడంటే చైతన్య మహాప్రభు అతని యొక్క అతని యొక్క గొప్ప భక్తికి హత్తుకొని లోపలికి తీసుకెళ్ళి అక్కడ పడుకున్న చనిపోయిన అబ్బాయిని చూసి అడుగుతారనమాట చైతన్య మహాప్రభు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇంత భక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అంటే, ఆ చనిపోయిన అబ్బాయి లేచి కూర్చొని మాట్లాడుతుంటాడు అనమాట, స్వామి నేను నీ కృపామాత్రుడిని, నీ ఆదేశం ప్రకారం నా కర్మానుసారం ఈ వంశంలో నేను జన్మ తీసుకున్నాను, నీ యొక్క సేవ చేసే అవకాశాన్ని భాగ్యాన్ని నాకు కలిగించావు, బట్ నా కాలక్రమేణా నాకు ఈ శరీరంలో ఇన్ని సంవత్సరాలు మాత్రమే బతకడానికని చెప్పి అవకాశం ఇచ్చావు, ఇక్కడి నుంచి మళ్ళీ నీ ఆదేశం ప్రకారం నేను వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ మీరు అంటున్నారు తల్లిదండ్రులు అని అంటున్నారు, ఏ జన్మలో ఏ తల్లిదండ్రులు, ఎన్నో జన్మలో ఎన్నో తల్లిదండ్రులు చూశాను నేను, మరి ఎవరికి ఎలాంటి రిలేషన్షిప్ అని చెప్పి నన్ను మెయింటైన్ చేసుకోమంటారు, నా యొక్క రిలేషన్ మీతోనే ఉండాలి, ఈ జీవితంలో నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి, నాకు వచ్చే జన్మలో మీ భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రసాదించండి, అది తప్ప నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి ప్రార్థిస్తాను. ఆ ప్రార్థన వినంగానే ఈ అబ్బాయి ద్వారా, చనిపోయిన అబ్బాయి ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని వినేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శోకాన్ని నుంచి బయటకు వచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక జీవ్ అనేది శాశ్వతమైన వాడు, జస్ట్ శరీరం వదిలేసి మంచి శరీరానికి వెళ్తుంటాడు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా అతని ముందు ఈ అబ్బాయి మనకి చైతన్య మహాప్రభు యొక్క కీర్తనలు వింటూ అతను శరీరం వదిలాడు కాబట్టి అతనికి బరుజన్మ అనేది ఉండదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయాడు నుంచి వాళ్ళందరూ ఆనందపడతారు ఒక విధంగా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, ఒక కొడుకును నువ్వు కోల్పోయావు, ఇవాళ నుంచి నేను నిత్యానంద ప్రభు నీ కొడుకులమి అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తారనమాట. అలాగా భక్తుల యొక్క సాంగత్యం ఎంత ఇంపార్టెంట్, భగవంతుడి యొక్క అసోసియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చైతన్య మహాప్రభు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ తత్వం ద్వారా మనం ఎంత డిటాచ్డ్గా వ్యవహరించాలి, మనం ఏ పాయింట్ పైన మనం ఫోకస్ చేయాలని చెప్పి మనకి గైడెన్స్ అనేది ఇస్తున్నారనమాట. సో ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు పురోగతి చెందాలి అని అంటే భక్తుల యొక్క సాంగత్యం చాలా ఇంపార్టెంటు. ఈ ఎంటైర్ భాగవతం వచ్చేసరికి ఈ భక్తుల గురించి మనం వింటూ వాళ్ళ యొక్క స్మరణ ద్వారా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. ఇవాళకి ఇక్కడితో సమాప్తం చేద్దాం. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై. నితాయ్ గౌర్ ప్రేమనాథ్. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారి మరో అపురూప కానుక హరే కృష్ణవాణి ఆధ్యాత్మిక మాసపత్రిక. ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా పత్రికలు చదువుకునే సౌకర్యం, వార్షిక సభ్యత్వం, భగవద్గీత, భాగవత ప్రవచనాలు, స్ఫూర్తి సందేశాలు, ఇంకా మరెన్నో సదుపాయాలతో హరే కృష్ణవాణి మొబైల్ యాప్ నేడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి 9133107700.